మంచికే, ఏది జరిగినా మంచికని భగవద్గీత నేర్పింది. అది చక్కగా నేర్చుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మా ఇంట్లో జరిగింది. మేమిద్దరం బాగా ప్రచారం చేస్తాం. సారు అంటే మా సారు నేనేమో బయటకు వస్తా, ఆయనేమో వ్యవసాయదారుడు కాబట్టి అక్కడక్కడ తన జిల్లాలో చేస్తాడు. ఒకసారి ఇటు మంచిర్యాల దగ్గర జన్నారం ఉంటుంది, అక్కడ నుంచి టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు ఫోన్ చేసిండ్రు. ఆదిలాబాద్లో మాస్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ మగవాళ్ళు కాబట్టి, మేడం మేము పిరమిడ్ చూడాలి, అసలు పిరమిడ్ అంటే ఏంటిది, ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు అది ధ్యానంకి ఉపయోగపడుతుంది మాకు చెప్పండి అంటే, సరే అని చెప్పి మీరైతే రండి ఆదిలాబాద్కు అంటే వాళ్ళు జన్నారం నుంచి ఆదిలాబాద్కి వచ్చారు. వాళ్ళందరూ పురుషులు అయ్యేసరికి నేను మా సార్ని పంపించిన, మీరు ఈరోజు పనికి వెళ్ళకండి, ఇలా వస్తున్నారు, వాళ్ళకి పిరమిడ్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళి చూపించండి, దాని గురించి వివరించి ధ్యానం చేయించండి అంటే ఓకే అని చెప్పి వాళ్ళు తీసుకొని ధ్యానం అయింది, పిరమిడ్ చూపించడం అన్నీ అయిపోయినాయి. అది 2 అంతరాల పైన ఉంటుంది. చక్కగా అందరూ దిగి వెళ్ళిపోయారు. చివరికి మా సారు 2 అంతరాలు మొత్తం దిగిండు. గేటు దగ్గర బయట ఒక చిన్న మెట్టు, ఆ చిన్న మెట్టు ఏమైంది, దిగే లోపల కాలు ఇట్లా మరలబడి ఆయన రోడ్డు మీద పడిపోయింది. మరలబడిపోయింది, ఇది ఫ్రాక్చర్ అయింది. రోడ్డు పైన ఆయన పడిపోయింది, లేపడానికి ఎవరు లేరు, అక్కడ అందరు వెళ్ళిపోయింది కదా. చూడండి, మనం అక్కడ ఏం చేసినాం, పాజిటివ్ అంటే ఒక మంచి కర్మ. మరి మంచి కర్మ చేసి మంచి జరగాలని మనం అనుకుంటాం. వెంటనే అనిష్టమేగా మన నోరుకి ఆ దూల బాగా ఏమంటారు, మంచి చేసినప్పుడు మంచి జరగాలి, గిట్లెందుకైంది అని మన చుట్టాలు మనల్ని అంటారు. కానీ మనం అక్కడ గ్రహించాల్సిందేంది అంటే, అయితే మా సార్కి తన జాతకంలో కాలు ఇరగాలని ఉంది. ఆయనకి ఆల్రెడీ 2-3 యాక్సిడెంట్లు అయినప్పుడు కాలు ఫ్రాక్చర్లు అయినాయి 2-3 సార్లు. అప్పుడు కూడా కాలు ఇరగకుండా ఇక్కడ కింద మడిమి దగ్గర చిన్నగా ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయింది, పట్టీ కట్టుకొని వచ్చింది. ఇంటికి వెళ్ళేటప్పుడేమో పంచి వెళ్ళిండు, వచ్చేటప్పుడు పట్టీ కట్టుకొని వచ్చింది. స్నేహితుని దొరుకుని ఇంటికి వచ్చేటప్పుడు ప్రకృతి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది అని నేను అంటున్నా. అప్పటికి మనకు తెలుసు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ప్రకృతి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది, మంచిగా నేర్చుకున్నాం అన్న, 41 days మంచాలకెళ్ళి దిగద్దు అని చెప్పి. ఎంత శుభము అంటే అది ఎంతో శుభకార్యం అని నేను అనుకున్నా. ఎందుకంటే ఎప్పుడు పని 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 అని పడిపోయే ఈయనకి ప్రకృతి మూలకుండా పెట్టింది. ఎందుకు, ధ్యానం చెయ్యమని, ధ్యానము పుస్తకాలు చదవమని. 41 రోజు కాలు పెట్టద్దు కింద అంటే గోళీలు పక్కకు పెట్టినాం, గోళీలు తీసుకోలే, పట్టి మాత్రం కట్టి 41 రోజు మా అమ్మకి చెప్పలే, మా నాన్నకి చెప్పలే, మా అమ్మయ్యకి చెప్పలే, మా మరిదికి చెప్పలే, మా ఆడబిడ్డకి. కేవలం మా అత్తమ్మకు ఒక్కదానికి కన్నది కాబట్టి ఆమెకు ఒక్కదానికి మెల్లిగా, అత్తమ్మ కంగారు పడకు, ఇలా జరిగింది, నువ్వేం టెన్షన్ పడకు, వచ్చి చూసిపో, ఎవరికి చెప్పకు, నేను చూసుకుంటా, మంచిగా అయ్యే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తీసుకొని అత్తమ్మను ఒక రోజు ఉంచుకొని చూపించి చలో వెళ్ళిపో, విలేజ్లో ఉంటారు, పంపించేసిన. ఇంకెవరికి చెప్పలేదు, ఆమె కూడా ఒక మాట వింటారు. ఆ తర్వాత ఒక్క చుట్టాలు కూడా ఇంటికి రానియలే మేడం. మీరు గమనించండి, ఏ చుట్టాలైతే వచ్చి మన దగ్గర పరామర్శించడానికి వస్తారో అయ్యో పాపం అంటారు కదా, అది నెగిటివ్ పదం అని చెప్పిండు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అయ్యో పాపం ఎట్లయింది 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 అంటే ఎంతమందికి అని చెప్తావు, ఎంతమంది వస్తే అంతమందికి మనం ఎంతైతే చెప్తామో ఇల్లంతా నెగిటివ్ వర్డ్స్ నిండిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ నిండుతుంది అని చెప్పి అది నాకు ముందే తెలుసు. పితామహ పత్రిజీ చెప్పిండు. అలా నేను అది రావద్దు అని చెప్పి, అది వస్తే ధ్యానం కాదు అని చెప్పి ఎవరిని రానియకుండా చక్కగా ఆయనకి ఎన్ని సేవలు చేయను, నాకు కూడా అదృష్టం మీద భర్తకు సేవలు చేసే అవకాశం దొరికింది అని చెప్పి 41 రోజు 3 గంటల ధ్యానం, 3 గంటల ధ్యానం, 3 గంటల ధ్యానం. ఒక తులసీదళం ఒకటి, ఒక యోగి ఆత్మకథ ఒకటి, 2 పుస్తకాలు కంప్లీట్ చేసిండు. చూడండి, పని ఉంటే ఏది జరిగినా మన మంచిగా అంటే అప్పటి నుంచి
మా సార్ ఇప్పటి వరకు 3 గంటలు ధ్యానం చేస్తూనే ఉంటాడు. అంతకుముందు ధ్యానం నీకు అవసరం అన్నాడు నన్ను. ఏమని? నీకు రోగాలున్నాయి, నువ్వు ధ్యానం చేసుకో, నాకెందుకు అన్నాడు. మరి ప్రకృతి ఏం చేసింది? నీకు కూడా ధ్యానం అవసరమేరా అని చెప్పి మూలకుంది. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకుంటామో దానిని బట్టి ఉంటుందండి. అదే మరి మనం మంచి జరిగింది, మనం మంచి అయ్యేటందుకు పోయినాం, చెడు జరిగిందని మనం అనుకుంటున్నాం. కానీ ఒక పంతులు వచ్చి ఆయన ముఖం చూసి ఏం చెప్పిందంటే, మేము ఆధ్యాత్మికంలో ఉంటామని ఆయన ఎప్పుడు మా ఇంటికి వస్తాడు. ఆయన కూడా వచ్చి ధ్యానం చేస్తాడు. ఒక పంతులు ఆయన చూసి చెప్పింది, అమ్మా ఈయనకి ప్రకృతి మంచి చేసింది, కాలు ఇరగాల్సింది ఉంది, పెద్ద ప్రమాదం చిన్నదిగా జరిగింది. మరి ఇక్కడ మనకేం జరిగింది? మంచి జరిగిందా, చెడు జరిగిందా? అంటే మనం ఎలా భావిస్తామో, ఎలా తీసుకుంటామో కొంచెం ఆలోచించి గమనిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. ఇది ఆత్మ పరిశీలన బుక్కులో చక్కగా వివరించి ఉంటుందండి. ఏం జరిగినా మన మంచికే అన్నది ఆ బుక్కులో ఉంటుందండి. కానీ నా జీవితంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు, నీకు ఒక్కటే చెప్పిన, ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా ఎంతో జ్ఞానం నేర్చుకొని ఇప్పుడు దృఢంగా తయారైనాం. ఏం జరిగినా వెనకాల ఏదో ఉంది. అందుకని మనం నిరాశపడేది లేదు, వెనుక కడిగా లేసేది లేదు. ఏమన్నా జరగదు, అది పిల్లల రూపంలో జరగదు, భర్త రూపంలో, భార్య రూపంలో, కుటుంబం రూపంలో, సమాజం రూపంలో. చాలా జరగనని సాక్షిగా ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఎంత అద్భుతంగా ఎదుగుతున్నామో చూడండి. మనకి ఏం తెలుసండి? ఇంట్లో మూలకుండి గంట బట్టి వంట చేసేటోళ్ళం ఈరోజు మైకు బట్టి మాట్లాడుతున్నాము గలగల. ఏమి ప్రాక్టీస్ లేకుండా, ఒక బుక్ బట్టి చెప్పకుండా దారుణంగా మన నోటికి జ్ఞానం వస్తుంది అంటే మనకి ఎంత అనుభవం అవుతుంది. మన జీవితమే ఒక అద్భుతమైన పాఠశాల. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనకు పాఠమే. కానీ మనం భయపడుతున్నాం, ఆ సంఘటనలకి భయపడి పారిపోతున్నాం, ఉరేసుకొని చచ్చిపోతున్నాం. అవసరమే లేదు. మనం ఏ సంఘటనకి మనం భయపడద్దు, మన జ్ఞానంతోనే ఆ సంఘటనని భయపెట్టాలి. అందుకే మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పంతుల దగ్గరికి పోతారు మేడం, మీరు మా ఇంట్లో మంచిగా లేదు అని పోతారు. పంతులు ఏం చెప్తారు? కిటికీ గక్కడ ఉండద్దు, గిక్కడ ఉండాలి, దర్వాజా అక్కడ ఉండద్దు, అన్నీ మార్చమంటారు. కానీ బుద్ధి మార్చుకోమన్నారు. చెప్తారా? ఏ రోజన్నా ఏ పంతులు అన్నా బుద్ధి మార్చుకోమని. ఎందుకంటే బుద్ధి మార్చుకోమన్నాడు అనుకో, ఆయనకు మనం పైసలు ఇయ్యం కదా. అంటే మన ఇంటికి వచ్చేవన్నీ వేయడు కదా. ఇవన్నీ మార్చాలంటే ఆయన రావాలి, ఇవన్నీ వేయాలా మనం తక్షణమే. మరి బుద్ధిని మార్చుకుంటే ఏం తీయాల్సిన అవసరం లేదు. అందుకనే మీరు ఒక్కటి గమనించండి, కిటికీ అక్కడ, దర్వాజా ఇక్కడ అని ఎందుకు పెట్టిల్లండి తెలుసా? సూర్య భగవానుని కిరణాలు ప్రతి ఇంట్లో పడాలి కాబట్టి, అంతే తప్ప వేరేదేమీ లేదు. ఎవరింట్లో అయితే సూర్యకిరణాలు పడతాయో అది పొద్దున కానీ అది సాయంత్రం కానీ, కొంచెం కిరణాలు పడ్డా కూడా ఏ దోషం ఉండదండి ఇంట్లో. అందుకనే తూర్పుకి దర్వాజా పెట్టడానికి కారణం కూడా అదే. ఆ భగవానుడు సాక్షాత్తు నారాయణుడు. సూర్యుడెవరు? నారాయణుడే. అన్ని అవతారాలు ఆయనయే. సాక్షాత్తు నారాయణుడే ఉదయాన్నే మనకు దర్శిస్తున్నాడు. మనం ఆయన దర్శిస్తున్నాం, ఆయన మనల్ని దర్శించాడు. ఎందుకంటే మనమే తిరుగుతున్నాం, సూర్యుడు తిరిగాడు, మనము ఆయన చుట్టూ తిరుగుతున్నాం. ఆయన చుట్టూ ఆయన, తర్వాత సంగతి మన చుట్టూ మనం తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైతే సూర్యనారాయణుని కిరణాలు మన ఇంట్లో పడతాయో అప్పుడు ఏ దోషం లేదు, ఏ కిటికీ తీయద్దు, ఏ దర్వాజా తీయద్దు, అసలు పోనే పోవద్దు. ఎప్పుడైతే ఒక స్త్రీ ధ్యానం చేస్తుందో మేడం ఇంట్లో ఏ దోషం ఉండదు.
ఏ ఇంట్లో అయితే పిరమిడ్ ఉంటుందో ఆ ఇంట్లో దోషం ఉండదు. ఏ ఇంట్లో అయితే గౌరమ్మ షేప్ ఉంటుందో దోషం ఉండదు. అందుకే కదా ప్రతి పూజలో గౌరమ్మని చేస్తాం. ఎందుకంటే విశ్వంలో ఉన్న భగవంతుని యొక్క శక్తిని ఆకర్షించే గుణం ఆ గౌరమ్మ కోణంకి ఉంది. అదే పిరమిడ్ కోణం, అదే గోపురం. ఎంత చరిత్ర ఉందండి సైన్స్లో. అన్నీ తెలుసు మనకి, కానీ ఏది వాడం. ఎంజాయ్ చేసినామా, సినిమాకి వెళ్ళినామా, ఫంక్షన్కి వెళ్ళినామా, నగలు వేసినామా, పట్టు చీరలు వేసినామా, దిగేసినామా, తిరిగినామా, వచ్చినామా, తిన్నామా, మాట్లాడినామా ముచ్చటి. ఈ చెత్తని ఎవరైతే పక్కకు పెడతారో, ఎందుకంటే ఒకప్పుడు ఈ చెత్తలోనే మునిగిపోయినాం మనం అందరం, కానీ ఆ మహానుభావుడు ఆ చెత్త నుండి మనల్ని బయటకు తీసి కడిగిండు, కడిగి రత్నాలుగా తయారు చేసిండు మనల్ని. మళ్ళీ బురదలోకి వెళ్ళద్దు. అందుకని మనకి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఎక్కడన్నా బిల్డింగ్లు ఉన్నాయా? కూనిళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో సూర్యుడు రావాలని. ఇది మన స్వార్థం పెరిగిపోయింది. కేవలం కింద మాత్రమే ఇల్లు ఉంటుండే మనకు. భూమి నుంచి శక్తిని తీసుకోవాలని ఎక్కడ స్లాపింగ్లు ఉండేవి కాదు. ఉంటే ఒకవేళ అది పరాగ మధ్యలో ఇట్లా ఓపెన్ ఉంటుండే. మనం సినిమాలలో చూస్తాం, పైన ఓపెన్ ప్లేస్ ఉంటుండే, ఆ సూర్యకిరణాలు ఇందులో పడుతుండే, సినిమాలలో చూపిస్తారు. అందుకనే పూర్వము మనకి కూన ఇండ్ల ద్వారా విశ్వశక్తి మన ఇంటిలోకి వచ్చేది. ఆ పైనుంచి విశ్వశక్తి, ఇక్కడ నుంచి సూర్యశక్తి. అందుకే అప్పుడు ఏ దోషాలు లేవు, ఇన్ని రోగాలు లేవు, ఇన్ని అనుమానాలు లేవు. ఇప్పుడు భూమి ఆకర్షణ మనకి ఎక్కడ జరుగుతుంది? కింద సెటర్లు తింటాం, పైన మనం ఉంటాం. దీనికోసం ఎప్పుడైతే మనం భూమి మీద ఉంటామో భూమి యొక్క శక్తిని తీసుకుంటామని చెప్పి మనకి బండ కూడా స్వల్ప కూడా పరనీయలేదు. ఒకప్పుడు మేఘేదే ఉండే, అంటే భూమి నుంచి శక్తిని పొందాలని. అలాగే సూర్యుని నుంచి పైనుంచి ఇక్కడ శక్తి, కింద నుంచి ఈ శక్తి, ఇక్కడ నుంచి ఈ శక్తి. ఇన్ని శక్తులు ఉన్నాక మనకి ఎందుకు రోగాలు వస్తాయి? ఇప్పుడు ఏ శక్తి ఉంది మన దగ్గర? కింద నుంచి భూమి శక్తి లేదు, సూర్యకిరణాలు లేవు, పైనుంచి విశ్వశక్తి లేదు. అన్నింటినీ నాశనం చేసింది మానవుడే. మరి అనుభవించాల్సింది ఎవరు? మనమే. కాబట్టి అనుభవిస్తున్నాం. మరి అనుభవించద్దు అంటే ప్రతి ఇంటి పైన పిరమిడు, ప్రతి ఇంటిలో పిరమిడు. ప్రతి ఒక్కరూ సూర్యునికి ఎదురుగా రోజు 10 నిమిషాలు కూర్చోవాలి. నువ్వు డాబా పైకి వెళ్తావా, ఇల్లు పైకి వెళ్తావా, ఏడికి వెళ్తావా వెళ్ళు, కానీ కొన్ని లక్షల రోగాలని మానిపించే ఏకైక కిరణాలే సూర్యకిరణాలు. ప్రశాంతంగా వచ్చే సూర్యకిరణాలు. ప్రశాంతంగా అంటే పొద్దున, ఉదయం, సాయంత్రం. ఇంకొక విషయం చెప్పి మీకు క్లోజ్ చేస్తా. ఇది మనము ఎప్పుడైతే గమనిస్తామో మన జీవితం బాగుపడుతుంది. అలాగే మనకి ఒకరోజు మా ఇంటికి ధ్యానానికి వచ్చింది. నేను ఎప్పుడు మా ఇంట్లో ధ్యానం చెప్తూనే ఉంటాను. మా ఇల్లు ఒక బెడ్రూమ్ మొత్తం పిరమిడ్సే ఉంటాయి. ఒక 7-8 ఇంత పెద్ద పిరమిడ్స్ ఉంటాయి కదమ్మా, అవి రూమ్ నిండా పెట్టేసింది. ఎన్ని పెట్టుకుంటే అంత ఎనర్జీ అలా పెట్టుకొని స్త్రీల కోసం. కానీ గవర్నమెంట్ టీచర్లు ఎక్కువ వచ్చేవాళ్ళు, గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు మన ఇంటికి. మా పిల్లలు చిన్న ఉండేవి, వాళ్ళు గమనిస్తుండే రోజు, అమ్మ ఏం పని లేదా నీకు? మాకు చిన్నోడు, అమ్మ నీకేం పని లేదా? రోజు ఇదే లొల్ల మన ఇంట్లో, ధ్యానం చెప్పడం, అలా చాయ్ వేయడం, ధ్యానం కూర్చుండబెట్టడం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగింది. మంచి ప్రశ్న. వానికి అర్థం కావాలి ఏం జరుగుతుంది.
అప్పుడు మా బాబుకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు ఒకప్పుడు ఆరోగ్యం బాగా లేకుండే కదా, ఎవరో వచ్చి చెప్తేనే నేను ధ్యానంలోకి వచ్చి ఆరోగ్యంగా మారిన కదా అని వాడిని ప్రశ్నించి, అంటే ఎవరో వచ్చి చెప్పాలి, చెప్తేనే మనము ఇది అందుకున్నాం, ఎవరు చెప్పకపోతే మన దగ్గరికి రాదు కదా అంటే అవును అన్నాడు. అందుకని ఎవరైతే బాధలో ఉంటారో రోగాలో ఉంటారో మనకు ఎలా వచ్చి చెప్పారో మనం కూడా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇయ్యకపోయినా సరే, చాయ్ వేయకపోయినా సరే, కానీ ఈ జ్ఞానాన్ని అందించమని మన గురువు చెప్పిండు. ఇది అందరికీ అందుతూ 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 ప్రపంచమంతా వెళ్ళాలని, ప్రపంచమంతా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పమన్నాడు అని చెప్పి నేను మా బాబుకి, సరే మీరు పెద్దగా ఉన్నారు మీకు చెప్పడం వస్తుంది, మా పిల్లలు ధ్యానం చేస్తారు అంటే ఎక్కడ ధ్యానం చేస్తాడు తెలుసా? అప్పుడు అడిగిండు ఒక ప్రశ్న, మరి మీకంటే పెద్దగా ఎందుకు చెప్పేస్తారు, మరి మేము ఎట్లా చెప్పాలి అన్నాడు. అంటే వాళ్ళు అప్పటికి మా ఇంట్లో ధ్యానం చేస్తారు, మేము ఇంట్లో ధ్యానం చేస్తే మాకు చెప్పడం రాదు అని చెప్పి మీరు కూడా చెప్పాలన్న, ఏం లేదు ధ్యానం అంటే ఇట్లుంటుంది చెప్పాలంటే వాడు ఏం చేసింది తెలుసా? మా ఇంటికి కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి యొక్క ఆలయం పురాణంది ఉంటుంది మేడం. ఆ ఆలయంకి ఏమని చెప్పినమ్మా, నేను రేపటి నుంచి ఇంట్లో ధ్యానం చేయాలి, నేను గుడికి వెళ్ళి ధ్యానం చేస్తాను ఎందుకు అని ప్రశ్నిస్తే వాడు ఏం చెప్పిందంటే, అన్నయ్యని తోలుకొని నేను గుడికి వెళ్ళి ధ్యానం చేస్తే అక్కడ ఎవరైనా ధ్యానం చేస్తారా? చెయ్యదు. ప్రదక్షిణ చేసి తీర్థం బట్టి గంట కొట్టి ప్రసాదం తీసుకొని బయట ఉంటాను, కానీ నేను ఇవేం చేయ మమ్మీ అన్నాడు. తీర్థం బట్ట ప్రసాదం తీసుకోడు, ప్రదక్షిణ చేయదు, నేను అందరు ఏం చేస్తుందో నేను అవేం చెయ్య, ఒక మూలకి అన్నం తోలుకొని పోయి చాపేసుకొని కూర్చుంటా, ఈడ చేసేది ఆడ చేస్తా. అప్పుడు ఎందుకు చేస్తావు అక్కడ అని అడిగితే అందరు నన్ను చూస్తారు కదా, ఇంత చిన్న పిల్లవాళ్ళు చాలాసేపటి నుంచి కళ్ళు మూసుకొని కూర్చున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక్కోళ్ళకన్నా అనిపిస్తుంది కదమ్మా. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు కదా, అని నన్ను అడుగుతారు కదా, అప్పుడు నేను ధ్యానం గురించి చెప్తా, అప్పుడు నా ధ్యాన ప్రచారం అవుతుందా అమ్మ. వాళ్ళు చాలా గ్రేట్ అండి పిల్లలు, వాళ్ళు ఆడుకున్నట్టే కనిపిస్తారు కానీ వాళ్ళ దగ్గర బాగా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు వినలేరు అనుకుంటాం మనం, అన్నీ గమనిస్తారు, తల్లి ఏం మాట్లాడినా గమనిస్తారు, తండ్రి ఏం మాట్లాడినా గమనిస్తారు, అన్నీ మళ్ళీ మనల్ని సరిదిద్దేలాగా మాట్లాడతారు. ఆ రోజు నేను నా కొడుకు ద్వారా నేర్చుకున్నాను. అసలు ఫస్ట్ నా కొడుకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ వద్దు 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 అని చెప్పి 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 నా బుర్ర తిన్నాడు, కానీ నా బుర్రకి ఎక్కలే. అడు మొదటి నుంచి శాకాహారేనండి మా చిన్నబ్బాయి. చిన్నప్పటి నుంచి తినను తినను అని ఏడ్చేవాడు, తినిపిస్తే ఏడ్చేవాడు. ఒకరోజు అన్నాడు, ఏడిపించుకుంటా తినిపిస్తున్నావమ్మా, ఇది నీకు మంచిది కాదు అని కూడా అన్నాడు. ఎవరు చేస్తారు? బాబాయ్ చేస్తాడా? మరి ఉమ్మడి కుటుంబం, బాబాయ్ గండి పెట్టి నాన్న వేస్తాడా, నాన్న గండి పెట్టి తాత వేస్తాడా, తాత గండి పెట్టి నాకు పెట్టనే పెట్టకు అంటుంది. మనం వింటామా? మనకు వెళ్ళది, ఏడిపించుకుంటా వినిపిస్తారు. ఒకరోజు అన్నాడు, ఏదో ఒకరోజు మీరందరూ నా మాట వినాల్సిందే అని ఏడ్చుకుంటా చెప్తుంది. చూడండి వాళ్ళు ఎంత గొప్పగా చెప్తారో. ఇవన్నీ నా జీవితంలో ఎన్నో పాఠాలంటే నేను మీకు 2 వివరించి చెప్పింది. అంటే నేను 13 సంవత్సరాల నుంచి నా జీవితంలో జరిగిన ప్రతి దాన్ని ఒక పాఠంగా తీసుకొని చాలా దృఢంగా తయారయ్యి, ఎవరన్నా ఏమని అనుకుని మనకు సంబంధం లేదు. ఈరోజు ఇప్పుడు ఎంత పెద్ద ఫంక్షన్ మా ఇంట్లో, శ్రీమంతం, తమ్ముడి భార్య, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఇక్కడికి వస్తే జ్ఞానం వస్తుంది, ఎందరో పరిచయం అవుతారు, ఎందరికో ప్రచారాన్ని చేసినట్టయితే ఏదో ఒక పాపం దగ్ధం చేసుకుంది. అందుకే మనము దేని గురించి ఆలోచించి ఇదన్నీ దీని పేరే విచక్షణ జ్ఞానం. అంటే అక్కడికి వెళ్ళి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి తమ్ముడి దగ్గరికి వెళ్ళి మేము మా అత్తయ్యకి మా సార్ని పంపిస్తా, దయచేసి తప్పుగా భావించద్దు అని చెప్పి నమస్కారం చేసి ఇక్కడికి వచ్చేసి, అది తప్పుగా అనుకుంటారా ఒప్పుగా అనుకుంటారా మనకు సంబంధం లేదు, చెప్పినా దయచేసి అని కూడా అన్నాం.
నాకు ఫంక్షన్లు కంటే ముఖ్యం ప్రచారమే కాబట్టి అని ప్రతి ఒక్కరికి తెలుసు మా కుటుంబంలో. ఒకవేళ ఫంక్షన్ ఉంటే చాలు, నేను ప్రచారం ఉంటే మాత్రం ప్రచారానికి వెళ్తా తప్ప ఫంక్షన్కి రానని వాళ్ళకి ఫిక్స్ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. చూడండి, ఆ రోజు నా భర్తకి అయిన యాక్సిడెంట్లో ఒక్క తల్లి మాత్రమే పరామర్శించడానికి వచ్చింది. మనం ఎంతైతే చెప్తామో పబ్లిక్కి, ఏమే వదిలే నా మోకాల నొప్పులు అన్నావు కదా, అది ఏమైంది, ఆ వదిలేమే ఇంకొకళ్ళకి చెప్తారు. ఇలా 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 మొత్తం ఈ సృష్టిలో ఉన్న గాలిలో కలిసిపోయి అది నెగిటివ్గా మారి నీకు ఈ పెయిన్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి సూక్ష్మమైన రహస్యాలు ఎన్నో చెప్పిండు మనకు పత్రిజీ. అందుకైనా ఎప్పటి నుంచి అయితే మనకు జ్ఞానం నేర్పిండో అవన్నీ వీడియోలు మనకు పిఎంసీలో పెడుతున్నారు కదా, యూట్యూబ్లో పెడుతున్నారు కదా, వినండి చక్కగా. నిజమండి, అసలు మనము ఏమి వినాల్సిన అవసరం లేదు. పత్రిజీ పుస్తకాలు ఒక 55 ఉన్నాయి, చాలా తక్కువ రేటు. పత్రిజీ పుస్తకాలు 55. పత్రిజీ స్పీచ్, ఎందుకంటే తను కర్నూలులో పిరమిడ్ కట్టకన్నా ముందు, పిఎస్ఎస్ఎం స్థాపించకన్నా ముందు 50 పుస్తకాలు చదివింది. అంటే 50,000 పుస్తకాలు చదివిండు. ఆయన చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివిండండి. పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత మరి ఒక 50,000 పుస్తకాలు. ఆయన హైదరాబాద్లో ఉన్న రూమ్లో మొత్తం పుస్తకాలు నిండిపోతుండే. న్యూటన్ కొండవీటి పోయినప్పుడల్లా 10 పుస్తకాలు, 20 పుస్తకాలు, 50 పుస్తకాలు, 100 పుస్తకాలు కొండవే చదువుకొని అంత పెద్దవాడైన న్యూటన్ కొండవీటి, ఒక డాక్టర్. కారణం పత్రిజీ. అందుకనే ఆయన అన్ని పుస్తకాలు చదివిన జ్ఞానాన్నంతా ఒక 55 పుస్తకాలలో రంగరించి పోసింది. తప్పకుండా అక్కడ పుస్తకాలని కొనుక్కోండి, వాటిని చదవండి, మరి చక్కగా ధ్యానం చేయండి, శాకాహారిగా మారండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఎంతైంది టైం? ఫోన్ ఇక్కడే ఉంది మేడం.